హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మురళీ టాక్లాగ్స్. ఈరోజు నేను ఆటోనగర్కి వచ్చిన. మా తమ్ముడిది బాడీ క్యాబిన్ అవుతుంది, సెక్షన్ టైర్ లారీ. మా ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది షెడ్, ఇక్కడ మొత్తం టాటపల్లె అవుతుంది. ఇక్కడ ఇది ఒకటే లీలాండ్ ఒకటే ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే రోడ్ అది. అన్నా నువ్వు ఎవరి తాలూకా, ఏం తాలూకా, ఏ వీడియో తీస్తున్నావు నువ్వు? మొత్తం మీద దరిదాపు అన్నీ టాటా బండ్లే వచ్చేసి బాడీ క్యాబిన్ అవుతున్నాయి. ఇక్కడ లీలాండ్ బండ్లు అనేది కనిపిస్తుంది, ఒక్కడికి కనిపించింది అంత. నా వెనకాల ఉన్నది అన్ని టాటా బండ్లే. ఇక్కడ ఇవి మైలేజ్ పరంగా బాగున్నాయి అంటుంది. కలర్ మాత్రం భలే ఉంది. మా తమ్ముడి బండికి వేసింది అయితే. వీల్ క్యాప్ లేకున్నా సరే వీల్ క్యాప్ కలర్ వేసేసింది. బ్లూ ట్యాంక్ కలర్ మాత్రం బాగా వచ్చింది. ప్రతి టైర్కు మొత్తం వీల్ క్యాప్ కలర్ వేసేసి బాగుంది కలర్. ఇంకా హైట్ ఉంది కాబట్టి కనపడతాను. ఇంక తీయనికైతే లేదు సరిగా స్టెప్ని. ఇది కూడా టాటా బండి. ఇది కూడా ఇది టాటా బండి. అక్కడ వాటర్ తాగుతున్నాను. ఆయనే మేస్త్రి రాగానే జలకిచ్చి లేదు ఎవరి తాలూకా ఏం సంగతి అని. ఆయన ఇచ్చా జలకు చెమటలు పట్టేసి నాకైతే. ఏకదం వచ్చి చెప్పకుండా వీడియో తీయడం వల్ల ఆ మాట అన్నాడన్నా, తప్పేం లేదన్నా. అది కూడా కొంచెం కామెడీకి వచ్చేసింది నాకైతే. అన్న పేరేంటన్నా? అన్నా అన్న నాగరాజు మేస్త్రి అంట. కాకన్న పేరేనా? లక్ష్మీ ప్రసన్న బాడీ బిల్డింగ్ వర్క్. లక్ష్మీ ప్రసన్న బాడీ బిల్డింగ్ వర్క్. వచ్చి చూడండి, అన్న వర్క్ కూడా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. బండి కూడా బాగా నీట్గా వచ్చేసింది ఫినిషింగ్. ఇప్పుడు మా తమ్ముని బండి చూపించినా కదా, దానిలాగానే ఉంది. అన్నీ అల్లే అది సేమ్ పొజిషన్లో కట్టేస్తున్నారు. బాడీ క్యాబిన్ కలర్ కూడా చాలా బాగా వేస్తున్నారు. చూడండి, ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఇది రైట్ సైడ్ ఎంత నీట్గా కలరింగ్ కానీ బాడీ కట్టడం కానీ చాలా నీట్గా వచ్చింది. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఇది ఒక కోటింగ్ వేసారు కదా, దీన్ని ఎంత బాగుంది చూడండి. ఇది ఇంకా పూర్తి కాలే, ఇంక ఇది పూర్తి అయ్యేసరికి ఇంకా నీట్గా అయిపోతుంది. ఇది ఎంత బాగుంది చూడండి. పర్లేదు, చాలా బాగుంది. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వేరే కార్ఖానకి వెళ్ళాలనుకుంటున్నా తెలిసి. అంత నీట్గా ఉంది ఫినిషింగ్. ఎక్కడ ఒక్క ఎత్తొంపులు కానీ గలీజ్గా కానీ ఇక్కడ కనపడతలేదు, నీట్గా కనపడుతుంది. డీజిల్ ట్యాంక్ సీట్ గిట్లా పూర్తి కాలేదు. ఇంకా లోపల క్యాబిన్ స్పీకర్ పెద్ద పెద్ద బాక్సులు పెట్టిన వాడు డీజే లాగా.
ముందరికి పూర్తిగా లారీ మొత్తం పార్కింగ్ లైట్లు అన్నీ ఫిట్ చేసిరు. ఇప్పుడే వచ్చి వేసిరు. సైడ్కు సైడ్ మిర్రర్కి స్టిక్కరింగ్ వేసిరు. లైటింగ్ చూడు, పార్కింగ్ లైట్ చాలా బాగుంది. పార్కింగ్ లైట్ అన్ని పార్కింగ్ లైట్లు, ఇండికేటర్లు. మాదే కలరేస్తూ బండి ఇక్కడ సైడ్ నుంచి అక్కడ సైడ్ వరకు పార్కింగ్ లైట్స్ మొత్తం. లోపల దేవుని లైట్లు, ఇటు టాప్ లైట్లు, టేప్ రికార్డు వచ్చేసి ఈ బాక్సులు ఈ టేప్ రికార్డ్ వచ్చేసి 8,500. కొంచెం కాస్ట్లీ చేయించుకోండి మా వాడు, డీజే లాగా సౌండ్ రావాలని బయటికి. బాడీలో వెనకాల వానర్ సైన్ అని కొట్టించారు బండికి. బాడీలో మొత్తం బ్లూ కలర్, బ్లూ అంటే లైట్ బ్లూ, ఇది ఫుల్ బ్లూ. దీని పక్కన బండికేమో యాదవ్ అని కొట్టించారు. ఈ 2 బండ్లు ఇప్పుడు బయలుదేరుతాయి ఇక్కడ నుంచి ఒకటేసారి. ఇక పక్కనేమో మొత్తం ఏమంటారు, టిప్పర్లు టిప్పర్ బాడీ, ఇసుక బాడీ కాబట్టి ఇంత పెద్ద గట్టి రైటు. అదే ట్రాన్స్పోర్ట్ బండ్లకైతేనో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇది ఇసుక లారీ బండి కాబట్టి ఇంత పెద్దగా బాడీ. నేను కనపడడం దిగితే అంత పెద్దగా ఉంది బాడీ లోపల. ఇది కూడా అంతే, ఇది కూడా ఇసుక బండి. ఇక్కడ ముందు కూడా ఇసుక బండి, అది కూడా పక్కన 2 బండ్లు కూడా ఇసుక బండి. అందుకే బాడీలు ఇంత హైట్ ఉన్నాయి చూడు. ఇసుక బండ్లకే కట్టారు ఇంత పెద్ద హైట్గా. మామూలు ట్రాన్స్పోర్ట్ బండ్లకి అయితే తక్కువ ఉంటుంది, ఇది ఇసుక బండి కాబట్టి చాలా పెద్ద ఉంది. పూజ కంప్లీట్ అయిపోయింది. బండి బయటకు వెళ్తుంది. ఇక అరకాలంలోకి వెళ్తే బండి బయటకు వెళ్ళింది. కొంచెం చాలు ఆటో నగర్ నుంచి పెద్దంబర్పేట వచ్చేసరికి డైనమో లైట్ చూపెడుతుంది. అమ్మ ఏంటో అర్థం కాలేదు. కొత్త బండి షెడ్లకి నుంచి వచ్చేసరికి డైనమో చూపెడుతుంది. మళ్ళీ మెకానిక్లను అడిగితే ఏమంటారు అంటే, అది వెల్డింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న స్కార్ప్ మంటలకు వస్తుంటాయి కదా, అవి కింద పడిపోయి ఉంటాయి. దానివల్ల కొద్దిగా షార్ట్ సర్క్యూట్ లెక్క అవుతుంది. దానికోసం దాన్ని ఇప్పి షెడ్డుకు పంపాలి అని చెప్పి అంటారు. అది షెడ్డుకు పంపుతారంట ఇప్పుడు. అంటే ఇప్పుడు కాదు, పొద్దున 9 గంటల వరకు ఇప్పేస్తాము. మీరు మళ్ళీ వచ్చి తీసుకుపోండి. రేపు పొద్దున రిజిస్ట్రేషన్ ఉంది బండి. మళ్ళీ
పాపం మావాడు ఇప్పటికే ఇబ్బందిలో ఉండంటే ఇది పెద్ద ఇబ్బంది వానికి. ఏం చేస్తాం ఇక తలకాయ నొప్పి అయిపోయింది. వాడు ఏమనాలో అర్థమవుతలేదు వానికి. ఇక లోపలికి వెళ్తుంది ఇప్పుడు టాటా షోరూమ్ లోపలికి. రేపు పొద్దున వాళ్ళు డైనమో ఇప్పి చేపిస్తే అప్పుడు దాని ప్రాబ్లం ఏందో తెలుస్తుంది. వాళ్ళు షోరూమ్కి పంపిస్తా అంటారు. షోరూమ్కి పంపించినాక అప్పుడు అర్థమవుతుంది. మరి అది ఒకవేళ రిపేర్ చేయడానికి ప్లాన్ ఉంటేనేమో రిపేర్ చేస్తారంట, లేదంటే కొత్త డైనమో ఇస్తా అంటారు. బండి వెనక ముందుకు వస్తుంది. ఇక వెనక ఎట్లయితే చూడాలి మరి దాని పరిస్థితి. ఇది పెద్ద అంబర్పేట. ఇది ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోతేనేమో ఎల్బీనగర్ పోతుంది. మనం ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే నల్గొండ రోడ్కి వెళ్ళిపోతుంది. నల్గొండ వచ్చి సూర్యాపేట, చిట్యాల్. ఇది గేటు, టాటా షోరూమ్ గేట్. ఇది లోపలికి వెళ్ళిపోతుంది బండి. ఇలా పార్కింగ్ ఆల్రెడీ ఇలా 2-3 బండ్లు ఉన్నట్టున్నాయి. లైట్స్ గిట్స్ అన్నీ బాగానే వస్తున్నాయి బండికి అయితే. కానీ డైనమో ప్రాబ్లం వచ్చింది. ఈ డైనమో ప్రాబ్లం ఒకటి లేకుంటే బాగుండేది. ఏం చేస్తాం, మా టైం బాగాలేకపోతే అన్నీ ఇట్లనే ఉంటాయి. టైం మంచిగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అది లీలాండ్ సతాయిస్తుందని చెప్పి మా వాడు ఇది కొన్నాడు. కానీ ఇది కూడా సేమ్ సిచ్యువేషన్లో కనపడుతుంది. ఏం చేస్తాం, మనిషికి సారదారి చెటి ఇస్తాయి. కొంతమందికి ఇట్నే సతాయిస్తూ ఉంటాయి. చూడాలి మరి ఎట్లయితే. రేపు వాళ్ళు మెకానిక్లు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏమనేది, ఏం జరిగేది, ఎట్లా జరుగుతుంది అనేది. అసలు ఏమవుతుంది, డైనమో మొత్తం ప్రాబ్లం ఉందా, లేకుంటే వాళ్ళు తన సంగతి ఏందో చెప్పేది. ఇక్కడ లోపల ఒక 3 బండ్లు ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒక 2 బండ్లు ఉన్నాయి. బండి వెనక ముందుకు వస్తుంది. లైట్లు కూడా డిమ్ అయిపోయినాయి చూడు. ఇందాక ఫుల్ వచ్చినాయి, ఇప్పుడు డిమ్ అయిపోయినాయి రెడ్ లైట్లు. అట్లా ఇంకా డిమ్ అయిపోతుంది. మీరు మళ్ళీ అక్కడ నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుంది. నైట్ కాబట్టి లైట్ వేసుకొని పోవాల్సి వస్తుంది. అందుకని మీరు బండి ఇన్నే పెట్టుకోండి అని చెప్తే ఇక మా తమ్ముడు ఇలా పెట్టాలని ప్లాన్ చేసిండు. ఇక ఇంట్లో పెట్టేస్తుండే. ఇక